హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆశ్రమం స్వామీజీ ద్వారాగా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని బిందు చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఎలా అయితే తన తల్లిదండ్రులు రాలేదని తల్లడిల్లిపోతూ ఉంటుంది ఆనందిని చూసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే తన అత్తగారు అయితే మాత్రం ఆనందికి కేసుల కోసం వెతుకోవాల్సిన అవసరం ఏముంది? ఆనంది సునంద కోడలు, ఈ సునంద కోడలకు ఎదురు చూసే పని లేదని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. అంతగా లాయరు చేయనవసరం లేదు, ఇక లా చదివిందన్న పేరుంటే సరిపోతుందని చెప్పనేసరికి, లేదు అత్తయ్య గారు, నేను సాధించింది కేవలం నా పక్క ఎల్ఎల్బి అని ఉండాలని కాదు, నేను ఎంతో కొంత సేవ చేయాలి అని అనుకుంటున్నాను. గొప్పగా నేను సేవ చేయలేకపోయినా నాకు తోచింది సహాయం చేయాలన్నది నా కళ, అందుకే నేను ఇది ఎంచుకున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆనంది చేసిన పని కూడా ఇక మంచిదే కదా అని చెప్పి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈలోగా బిందు అలాగే ఇక జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తిని ఎట్టి పరిస్థితిలోని ఆ కుట్టికి ఇవ్వనివ్వకూడదు, ఎలా అడ్డుపడాలో అర్థం కాక నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి ఎంతగానో ఇద్దరు బుర్రలు కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక ఏమయ్యా, ఎంతకాలం మనసులో ప్రేమను దాచుకుని పైకి నటిస్తూ ఉంటావు అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. అలా నిలదీసేసరికి ఇక నువ్వు ఆ టాపిక్ వదిలేయ్ అని చెప్పేసి సింహాద్రి బయటికి వెళ్ళిపోతాడు. కంపెనీకి వస్తుంది ఆనంది. కంపెనీ కోసం ఇక ఎంతగానో పోరాడుతుంది. కంపెనీ విషయంలో చాలా సపోర్ట్గా ఉంటుంది ఆదిత్యకు. నా కోసం ఆనంది ఎంతో చేస్తుంది. ఆనందివి చిన్ని కోరికలు, ఆ చిన్ని కోరికలు కూడా నేను తీర్చలేకపోతే ఎలా? కానీ వాళ్ళ నాన్న మనసుని ఎలా మార్చాలి? ఆనంది కోరిన కోరిక ఆనంది అనుకునేది ఎలా నెరవేర్చగలగాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. బాధపడుతూ ఉంటాడు, ఎంతగానో తల్లడెళ్ళిపోతూ ఉంటాడు. ఆదిత్య తన కోసం ఎంతో చేస్తున్న ఆనంది కోసం తన తల్లిదండ్రులను తీసుకొస్తే గొప్పగా సంబరపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఎలా అయినా సరే తన తల్లిదండ్రులని తీసుకొచ్చి ఆనందిని అలాగే వాళ్ళ నాన్నని ఒక్కటి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోతి సూర్యని అడుగుతూ ఉంటుంది. జ్యోతి అయితే ఇక గొప్పగా లాయర్ చదివింది, తను నా అంతటిది అవ్వింది, నిజంగా చాలా గ్రేట్ కదా అని చెప్పి అంటూ ఉండగానే, అవునులే, ఇంట్లో ఉన్న కూతురి గురించి అవసరం లేదు, కానీ ఎంతసేపు పరాయి బిడ్డైనా ఆ కుట్టి గురించి ఆలోచించడంలోనే మీకు టైం అంతా సరిపోతుంది. ఆస్తులు పంచిస్తారు, ప్రేమలు పంచుతారు, ఇక అలాగే మీరందరూ అక్కడ ఎన్ని తిట్లైనా పడతారు, ఆవిడ గారి కోసం తల ఉంచుతారు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. కన్నబిడ్డ ఉన్నప్పుడు కూడా అసలు పట్టించుకోకుండా ఇలా ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది బిందు, నీకు చాలాసార్లు చెప్పాను, కుట్టి విషయంలో నువ్వు ఎక్కువగా కల్పించుకోవద్దని. కుట్టిని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. కుట్టి ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తుంది. అలాంటి కుట్టి విషయంలో నువ్వు ఏదైనా పొరపాటుగా మాట్లాడితే మాకు నచ్చదు. మేము ఎవరికి ఏం చేయాలో తెలిసే చేస్తున్నాం. మాకేమీ కళ్ళు మూసుకుపోయి ఆస్తులు ఎక్కువైపోయి పంచడం లేదు. మన కోసం ఎంతో త్యాగం చేసి మన కుటుంబం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది కుట్టి. అంతకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు? అలాంటి వాళ్ళ గురించి ఎంత దూరమైనా వెళ్ళొచ్చని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది హైమ. అయితే అలా బిందు నోరైతే మోయిస్తారు. ఇక అలా మాట్లాడుతూ ఉండగానే ఈలోకి ఇక్కడ చూస్తే ఇక ఆశ్రమం నుంచి ఒక ఫోన్ అయితే వస్తుంది. అమ్మ, మీతో మాట్లాడాలి అంటూ సునందకి ఫోన్ చేస్తాడు స్వామీజీ. అయితే సునందకి ఫోన్ చేసేసరికి, నాతో ఏం మాట్లాడాలి? నా కొడుకుని ఆ పరిస్థితికి తీసుకొచ్చారు, మీ కారణంగా నా కొడుకు ఏమైపోయేవాడో. సమయానికి నేను అక్కడికి వచ్చాను కాబట్టి నా కొడుకుని కాపాడుకోగలిగాను. ఇప్పుడు కొత్తగా మీరు నాతో ఏం మాట్లాడతారు? లేదమ్మా, వాస్తవం ఏంటో మీకు తెలియాలి కదా, అందుకే మీరు ఇక్కడికి వస్తే వాస్తవం ఏంటో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. కాకపోతే మీకు దూరం కావచ్చు, కానీ మీలాంటి డబ్బున్న వాళ్ళు దూరాన్ని దగ్గర చేసుకోవడానికి విమాన సదుపాయం ఉంది కదా, మీరు ఒక 2 గంటల్లో వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇక ఎలాంటి సమస్యలు ఉండవు. నిజం తెలుసుకుంటే మా ఆశ్రమం గురించి మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ బిడ్డని మళ్ళీ నడిపించుకోవాలని ఆశ మీకు కలిగితే తప్పకుండా ఇక నడిపించే బాధ్యత కూడా మాదే అవుతుంది. కాకపోతే ఫుల్ సెక్యూరిటీతో ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుందని మాకు అర్థమైంది. ఏం మాట్లాడుతున్నారు?
మీ మీద ఎవరికో పగ ఉంది. ఆ పగ ఉన్న వాళ్ళు ఇదంతా చేశారు. వాళ్ళెవరో మేము మీ కంటికి కట్టినట్టుగా చూపించాలి అనుకుంటున్నామని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే సునంద వెళదాం. అసలు ఎవరు ఇదంతా చేశారో మనకు కూడా తెలియడం చాలా అవసరం కదా. అందుకనే వెళితే అయినా మనకి వాస్తవం ఏంటో అర్థమవుతుందేమో. వాస్తవం తెలుసుకున్న రోజు తప్పకుండా మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది కదా. ఆనందిని కూడా అపార్థం చేసుకున్నావు. పాపం శ్రీనుని కొట్టావు. నిజమేంటో అర్థం కావాలి కదా. నిజమేంటో తెలుసుకుందామని చెప్పేసి ఇక అంటూ ఉండగానే సరే అయితే పదండి వెళదామని చెప్పేసి సునంద ఇక తీసుకుని బయలుదేరుతుంది భర్తను తీసుకుని. సునంద అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం నిజం చెప్పి మళ్ళీ మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు? మాకు ఎన్నో పనులుంటాయి. పనులన్నీ వదులుకొని మీ దగ్గరకు వచ్చామంటే దానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇదంతా చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి లేదు, నేను చెప్పే నిజాన్ని మీరు వినాల్సిందే. మేము మీ కళ్ళకు కట్టినట్టు నిజాన్ని చూపించడానికి ఇక్కడికి పిలిచామని చెప్పి అంటూ ఉండగానే ఏంటా నిజం అని చెప్పి అడిగేసరికి ఇక ఇదిగోండి ఆ రోజు మీ అబ్బాయికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదిగో వీళ్ళే అని చెప్పేసి సీసీ ఫుటేజ్ని క్లియర్గా చూపించేస్తాడు. అలా చూపించేసరికి అక్కడ యామిని చేసిన కుట్ర, అలాగే జీవన, అలాగే బిందు అందరూ కూడా అడ్డంగా దొరికిపోతారు సునందకి. చూసారా అనుకుంటూనే ఉన్నాను ఇదంతా ఆ జ్యోతి కుటుంబం పనే. కావాలనే జ్యోతి కుటుంబం నా కొడుకుపై కక్ష తీర్చుకుంటున్నారు. జ్యోతి నా కొడుకుకి యాక్సిడెంట్ చేసి కాళ్ళు రాకుండా చేసింది. ఇప్పుడు ఆ కుటుంబం అంతా వచ్చి నా కొడుకుకి కాళ్ళు వస్తాయని ఆశపడే సమయంలో ఇక ఇలా మందులో అది కలిపేసి ఇక మొత్తానికి వాడి జీవితాన్ని నాశనం చేసి వాడికి పూర్తిగా కాళ్ళు లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. విడిచిపెట్టను, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే విడిచిపెట్టను. ఇప్పటి వరకు ఇక మన ఆనంది మొహం చూసి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు నేనేంటో వాళ్లకు తెలియాలి కదా. నా కొడుకు బ్రతుకుతో ఆడుకున్న వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి అంటూ ఇక అక్కడి నుంచి చాలా ఆవేశంగా బయలుదేరుతుంది. ఇక సునంద అది కాదు ఒకసారి చెప్పేది విను. ఏం వినమంటారు? నా కొడుకు కాళ్ళు పూర్తిగా పోవాలి అనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ ఉండగానే అక్కడుండగానే స్వామీజీ అయితే చెప్తాడు, అమ్మ ఆవేశం కన్నా ఆలోచన చాలా మంచిది. ఒకవేళ మీరు కనుక నమ్మకం పెట్టి ప్రాణం పెడితే నేను తప్పకుండా మీ కొడుకుని నడిపించగలనన్న ధైర్యం మనోధైర్యం నాకుంది. మీ కొడుకు కొంచెం ఉంటే నడిచేవాడే. కాకపోతే వీళ్ళు చేసిన వికట ప్రయత్నం వల్ల ఇదంతా జరిగింది. ఒకవేళ ఎవరికీ తెలియకుండా ఒకవేళ మీరు పంపించగలను అని లేకపోతే ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయగలను అని చెప్పి మీరు కనుక తప్పకుండా నమ్మితే నేను ఈ ఫలితం చేయగలను. మీ కొడుకుని తిరిగి నడిచి పంపించగలను అని చెప్పి అంటూ ఉంటాడు. ముందు వాళ్లకు బుద్ధి చెప్పి అప్పుడు ఆలోచిస్తానని చెప్పేసి అక్కడి నుంచి సునంద కోపంగా బయలుదేరిపోతుంది. అలా బయలుదేరిపోయిన సునంద గబా ఆవేశపడుతూ లాయర్ జ్యోతి ఇంటికి వెళుతుంది. ఇక అలా జ్యోతి ఇంటికి వెళ్ళి జ్యోతి అంటూ గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి సునంద గారి గొంతులా ఉందేంటి, ఎందుకింత గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు వచ్చారు సునంద గారు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జ్యోతి నా కొడుకుని బ్రతకనివ్వవా? నా కొడుకుని చంపేద్దామనుకుంటున్నావా? కుట్టి అంటూ నా ఇంటి చుట్టూ తిరుగుతూ నా కొడుకుని లేకుండా చేసి నీ కుట్టి పసుపు కుంకాలను తుడిచేయాలనుకుంటున్నావా? శాశ్వతంగా నా కొడుకుని నాకు దూరం చేయడానికే కుట్టిని నా ఇంటికి పంపించావా? ఏం చేయాలని ఇదంతా చేస్తున్నా? ఏం మాట్లాడుతున్నారండి? నేనెందుకు అలా చేస్తాను? ఒక్కసారి యాక్సిడెంట్ జరిగినందుకే నేను ఎంతగానో బాధపడుతున్నాను. అలాంటిది ఇలా ఎలా చేస్తాననుకుంటున్నారు? నువ్వు కాకపోతే నీ కుటుంబ సభ్యులు. నా కొడుకుకి కాళ్ళు లేకుండా చేసింది నువ్వు. తిరిగి కాళ్ళు వస్తాయని కోటి ఆశలతో నా కొడుకుని ఆశ్రమానికి తీసుకుని వెళ్తే అక్కడ కాళ్ళు రాకుండా చేయడమే కాకుండా వికటించే మందు కలిపేసి నా కొడుకు నరకం చూసేలా చేసింది ఈ ఆడది అని చెప్పేసి యామిని గురించి, అలాగే యామిని తర్వాత నెక్స్ట్ జీవన తర్వాత బిందు, ముగ్గురు గురించి కూడా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో చూపించేస్తుంది. దెబ్బకు పెద్ద షాక్ ఎదురైపోతుంది బిందు, యామిని, జీవనలకు. యామిని ఆ పని చూసి యామిని చెంప పగలగొడుతుంది హైమావతి. అలా హైమ చెంప పగలగొట్టేసరికి మిమ్మల్ని మీరు కొట్టుకుని సర్ది చెప్పేసుకుందాం అనుకుంటున్నారా? నా కుటుంబం జోలికి ఎందుకు వస్తున్నారు? నా కొడుకుని ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు? మీపై పోలీస్ కేసు పెడతాను. లాయర్ కుటుంబం అయినంత మాత్రాన తప్పుని తప్పుగానే చూపించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. ఈ సునందకు కూడా ఎంతోమంది లాయర్లు తెలుసు. వాళ్ళు తలుచుకుంటే ఏమవుతారో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది అని
అంటూ ఉంటుంది. ఇక సునందైతే అది కాదండి చెప్పేది వినండి. ఈ దుర్మార్గులు అక్కడికొచ్చి ఇంతటి దుర్మార్గమైన పని చేస్తారని మేము అనుకోలేదు. అసలు కుట్టి వెళ్ళేటప్పుడే మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. తిరిగి ఆదిత్యను నడిపించి తీసుకొస్తుందని. కానీ ఇలాంటి పని చేసి మమ్మల్ని తలదించుకునేలా చేసి ఇక మీరు బాధపడేలా చేస్తారని మేము ఊహించలేదు. ఇలాంటి వాళ్ళు ఇంతకాలం మా చుట్టూ ఉన్నారంటేనే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వాళ్లకు శిక్ష వేయిస్తాం. లాయర్ కుటుంబం మాది, జడ్జి కుటుంబం మాది. తప్పకుండా వీళ్ళు ఆదిత్య విషయంలో చేసిన దానికి శిక్ష పడాల్సిందే. మీ కళ్ళ ముందే ఫోన్ చేస్తాను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు యామిని. అలాగే ఇక బిందు, జీవన ముగ్గురికి కూడా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అలా ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది ఎప్పుడైతే జ్యోతి అరెస్టు చేయిస్తానని చెప్తుందో. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే పాపే మా జీవని జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.